నమస్తే. నా పేరు సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను మీల్ ప్లానింగ్స్, గైడ్‌లైన్స్, లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఇస్తుంటాను. రెసిపీస్ కూడా ఉంటాయి. ఇష్టం ఉన్నట్టయితే తీసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. మంచి కంటెంట్ ఉంది. సో, ఈరోజుటి టాపిక్ వచ్చేసి ఇండైజెషన్, కాన్‌స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలాంటి యోగా చేయాలి? అసలు ఎలాంటి టిప్స్ బాగుంటాయనేది. సో, నేను మీకు ఈరోజు చెప్పే టిప్స్ ఏంటి అంటే చాలా మంచివి. బాగా పనిచేస్తున్నాయి. అన్నీ చూసి నేను అబ్జర్వ్ చేసుకొని ప్రాపర్‌గా చేసి నేను మీకు చెప్తున్నాను. సో, ఫస్ట్ ఒకటొచ్చేసి ఏంటి అంటే మీరు మార్నింగ్ లేస్తారు కదా! లేసాక ఒకసారి బెడ్ మీద ఉన్నప్పుడే నార్మల్‌గా లేసాక ఒకసారి మొత్తం ఎనర్జీ అంతా కావాలి బాడీకి ప్రాపర్‌గా. సో, మనకి జనరల్‌గా ఇప్పుడు ఇలా రబ్ చేసుకున్నప్పుడు ఏమైతది? ఇలా ఫుల్ ఎనర్జీ ఒస్తది. మన బాడీలో చాలా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటది. అదంతా మన హ్యాండ్స్‌లోకొస్తది. అందుకనే జనరల్‌గా మనకు ఆయుర్వేదం ప్రకారం ఏం చెప్తారంటే లేవగానే ఒకసారి ఇలా అనుకోని ఇలా అంటే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటది. త్రూ ఔట్ ది డే హ్యాపీ ఉంటది అన్న ఉద్దేశంతోటి చెప్తా ఉంటారు. సో, దాని రీజన్ ఇది అన్నట్టు. సో, అందుకని ఒకసారి మీరు లెవ్వగానే మనకి నైట్ అంతా ఇంక పడుకున్నప్పుడు ప్రాపర్ పాజిటివ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటది. సో, ఒకసారి ఇలా రబ్ చేసేసుకొని ఫస్ట్ ఒకసారి మొత్తం మంచిగా ఒకసారి ఇలా ఫ్రెష్ అయిపోండి. ఒకసారి ఫ్రెష్ అవ్వగానే మీరు నార్మల్ కూర్చున్న దగ్గరనే అయినా సరే, ఒకసారి ఒక విండో ఓపెన్ చేసుకోండి లేదా బయటకెళ్ళండి. మీ బాల్కనీలో అయినా సరే కొంచెం మంచి ఫ్రెష్ ఎయిర్ ఉన్న దగ్గర ఇలా 2 చేతులున్నాయి కదా! ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నా సరే, ఇలా పెట్టుకున్నా సరే. రైట్ హ్యాండ్ వచ్చేసి చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి స్టమక్ మీద. ఇలా పెట్టుకొని డీప్ బ్రీతింగ్స్ తీసుకోండి. ఒక 5 ఇన్‌హేల్ డీప్‌లీ త్రూ ద నోస్, ఎక్స్‌హేల్ డీప్‌లీ త్రూ ద నోస్ ఓన్లీ. సో, ఒకసారి చూడండి నేను మీకు చూపిస్తాను. ఇలా. దానికి దీనికి ఏం సంబంధం అని అనుకోవద్దు. మనం జనరల్‌గా ఆక్సిజన్ ఎక్కువ ఇన్‌హేల్ చేస్తున్నప్పుడు ఏమవుతది అంటే, ఫ్లో అనేది కరెక్ట్‌గా ఉంటది. ఎనర్జీ ఫ్లో అనేది కరెక్ట్‌గా ఉండి మెటబాలిజం అనేది పెరుగుతది. సో, దాంతో డైజెషన్ అనేది కూడా చాలా జరుగుతది. అందుకనే యోగాలో ప్రతి చిన్న విషయం మనం చేసే ప్రతి చిన్న దానికి చాలా మంచి లాజిక్స్ ఉంటాయి. దాని రీజన్ ఇది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఎవ్వరు మనకు చెప్పరు. బట్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్‌గా బ్రష్ చేసేసుకొని, మొత్తం టంగ్ క్లీన్ చేసేసుకోండి. మొత్తం థ్రోట్ క్లీన్ చేసేసుకోండి. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి దీనికి కూడా ప్రాపర్ రిలేషన్ ఉంటది. మొత్తం ఆ టెన్షన్ అదంతా ఏదైతే ఉందో అదంతా పోవాలి. బ్యాడ్ థింగ్స్ అనేది. సో, ఒకసారి మొత్తం ఫ్రెష్ అయిపోయాక మీకు ఇష్టం ఉంటే దాహం వేస్తే వాటర్ తాగాలి అనిపిస్తే వార్మ్ వాటర్ తీసుకోండి. బికాజ్ వెదర్ అలా ఉంది కాబట్టి కొంచెం వార్మ్ వాటర్ తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు ఏమేమి ఎక్సర్‌సైజెస్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో, నార్మల్‌గా ఇలా కూర్చొని స్లోలీ ఇంటర్లాక్ చేసేసుకొని ఫింగర్స్ ఇలా స్లో మూవ్‌మెంట్స్. మనకి స్టమక్ మీద బానే ప్రెషర్ పడతది ఇలా చేసేటప్పుడు. 2 ఇలా. సేమ్ ఇదే మళ్ళీ యాంటీ క్లాక్ వైస్ స్లో మూవ్‌మెంట్స్‌లో చేసుకోండి ఇలా. ఇలా. 3 క్లాక్ వైస్, 3 యాంటీ క్లాక్ వైస్ మనకు సరిపోతుంది. ఇది ఏదో ఎక్సర్‌సైజెస్ కోసమనో అట్లా ఇట్లా కాదు. డైజెషన్ బాగా పనిచేయడానికి, కాన్‌స్టిపేటెడ్ ఉండకుండా బాడీ ఫ్లో అనేది చాలా ఫ్రీగా ఉండడానికి. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఇలా పడుకోండి కంప్లీట్‌గా. పడుకొని ఒకసారి ఇలా కాళ్ళు 2 ఇలా దగ్గరికి తెచ్చేసుకొని కంఫర్టబుల్‌గా పెట్టేసుకోండి. మనకి నీస్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది చూసారా? అలా. కంప్లీట్ నీట్‌గా పెట్టేసుకొని ఒకసారి మొత్తం బాడీ అంతా కాన్సంట్రేషన్ అంతా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పొట్ట మీదనే ఉండాలి. ఇంకేదైనా చిరాకులు అలాంటివి ఉంటే మర్చిపోండి. మొత్తం పొట్ట మీదనే. మీ గురించి మీరు ఆలోచించుకునే టైం ఇది. సో, ఒకసారి మొత్తం 2 చేతులు ఇలా పొట్ట మీద పెట్టుకొని కాన్సంట్రేషన్ అంతా పొట్ట మీదనే పెట్టి డీప్ ఇన్హలేషన్స్ అన్నట్టు. ఆక్సిజన్ అనేది మంచిగా అందాలి మనకి ఇలా. మళ్ళీ ఒకసారి. ఇది కూడా సేమ్ 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. అంత టైం లేదనుకుంటే 5 టైమ్స్ రిపీట్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు 2 కాళ్ళు ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకొని ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఇలా ఓపెన్. దీన్ని హక్ చేసేసుకోండి. దీన్ని దగ్గరికి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఫోర్స్ చేయకండి. బట్ దగ్గరికి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అర్ధ పవన్ ముక్తాసన. దీని పేరే విండ్ రిలీవింగ్ పోజ్. అంటే ఏదైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదైనా ఉంటే వెళ్ళిపోవడానికి దాని పేరులోనే ఉంది అది. ఈ కాలు మాత్రం స్ట్రైట్‌గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంతే దగ్గరికి తెచ్చుకోండి. ఒకసారి ఒక డీప్ బ్రీత్ ఇన్. ఇప్పుడు ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ పైకొచ్చేసేయండి ఇలా. ఎంత వీలైతే అంతే. స్లోలీ మళ్ళీ కిందికి. మళ్ళీ లెగ్ మొత్తం రిలాక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇలా హగ్ చేసుకొని స్లోలీ ఇలా దగ్గరికి తెచ్చుకుంటూ ఒక డీప్ ఇన్హలేషన్ కింద. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ పైకి ఇలా ఎంత వీలైతే అంతే. స్లోలీ మళ్ళీ కిందికి.
సేమ్ ఇది ఈ కాలు మీద ఒక 5 సార్లు, ఈ కాలు మీద ఒక 5 సార్లు మాత్రం చేసుకోండి. మనం ఏ ఆసన చెప్పినా సరే, నేను మీకు చెప్పినా చెప్పకపోయినా అది గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన టు బి డన్ ఫర్ 5 times అనేది, అట్లీస్ట్ 5 times. ఇప్పుడు 2 కాళ్ళు ఇలా కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా 2 కాళ్ళని ఫోల్డ్ చేసుకొని ఇంకా ఒరిజినల్ పవన్ ముక్తాసన ఇలా 2 ఇలా హగ్ చేసేసుకోండి. స్లోలీ ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ పైకి, ఎంత వీలైతే అంత. ఇది ముఖానికి కానుతుందా, మీకు ఇక్కడే ఉన్నదా అనేది ఇది ఏం పర్వాలేదు, ఎగ్జాక్ట్ పోస్చర్ రావాల్సిన పని లేదు, మనకి ఎంత వీలైతే అంతే. ఇలా మళ్ళీ స్లోలీ ఒకసారి హెడ్ రిలాక్స్ పెట్టేసుకోండి. ఒక 2 సెకండ్లు ఇలా దగ్గరికి పెట్టుకొని ఉంచుకొని మళ్ళీ స్లోలీ 2 కాళ్ళు కిందికి, మళ్ళీ మొత్తం రిలాక్స్. ఇది కూడా 5 సార్లు రిపీట్ చేసుకోండి, చాలా మంచిది. ఇప్పుడు సేమ్ ఇదే 2 కాళ్ళని ఇలా దగ్గరికి తీసుకొని ఇలా స్లోలీ ఆ 2 కాళ్ళని సైడ్ ట్విస్ట్ అంటారు కదా, అలాగా ఇలా 2 కాళ్ళని పెట్టేసుకొని ఈ చేతి ఇక్కడ పెట్టేసుకొని ఇటు సైడ్ తిరగండి. ఈ చేయి మొత్తం స్ట్రైట్ పెట్టేసుకొని అటు సైడ్ తిరగండి. ఇలా కాసేపు ఈ పొజిషన్లో ఉండండి. ఒక 5 డీప్ బ్రెత్స్ ట్రై చేయండి. అలా కుదరకపోతే అట్లీస్ట్ 1 డీప్ బ్రెత్ తీసుకొని 5 countsలో అటు సైడ్ చూడండి. ఇలా స్లోలీ మళ్ళీ ఇలా స్ట్రైట్ తెచ్చేసుకోండి కాల్ని. మళ్ళీ 2 చేతులు పొట్ట మీద, ఒకసారి కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ పొట్ట మీద పెట్టుకొని 1 డీప్ ఇన్హలేషన్. ఇలా ఇలా ఇప్పుడు మళ్ళీ 2 కాళ్ళు లేపెట్టి ఇలా లెఫ్ట్ సైడ్కి కాలు, మన చేతు ఇలా పెట్టేసుకొని ఈ హ్యాండ్ మొత్తం స్ట్రైట్ చేసేసుకొని ఇటు సైడ్ చూడండి. ఇలా ఇక్కడ ఒక 5 కౌంట్లు ఉండడానికి ప్రయత్నం చేయండి. 1 or 2 డీప్ బ్రెత్ సరిపోతుంది. మళ్ళీ స్లోలీ సేమ్ పైకి వచ్చేసేయండి. ఇలాగా బాగుంది కదా, చేస్తుంటే కూడా మంచిగా అనిపిస్తుంది మనకి, చేసే అప్పుడు కూడా తెలుస్తుంటుంది డిఫరెన్స్ అనేది. ఇలా స్లోలీ ఇప్పుడు ఇలా సైడ్కి తిరిగి ఇలా ఫ్రంట్లో వచ్చేసేయండి. ఫ్రంట్ బాడీ మీద పడుకోవడం. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేనున్న నార్మల్ సింపుల్ ఇలా 2 చేతులు పెట్టేసి ఇలా పడుకున్నాం చూసారా, ఎవరైనా సరే మనకి ఈ పొజిషన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం తినే 1/2 an hour ముందు మీకు కుదిరితే ఇలా పడుకోండి. ఇలా 2 చేతులు ఇలా సైడ్కి పెట్టేసుకొని ఇలా కంప్లీట్ మంచిగా రిలాక్స్ అయిపోండి. ఎక్సెస్ గ్యాస్ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది మొత్తం బాడీలో నుంచి. యాసిడ్స్ అనేది కూడా ప్రాపర్ సెటిల్డ్ ఉంటుంది. సో మీరు తినే 1/2 an hour ముందు ఇలా మంచిగా రిలాక్స్ అయిపోండి. స్పెషల్గా మన 60 years క్రాస్ అయిన వాళ్ళు, 50 years క్రాస్ అయిన వాళ్ళకి డైజెషన్ అనేది కొంచెం కొంచెం కెపాసిటీ తగ్గుతుంది. అది కామన్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెటబాలిజం కొంచెం తగ్గడము, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కామన్. సో కంపల్సరీ ఎస్పెషల్లీ ఏజ్ ఉన్న వాళ్ళు ఇలా హ్యాపీగా రిలాక్స్ అయిపోండి తినే 1/2 an hour 45 minutes ముందు. స్లోలీ తర్వాత ఈ పొజిషన్కి వచ్చేసేయండి. ఇంకా ఆ ఒక్క పోజ్ మాత్రం తినే 1/2 an hour ముందు. ఇక మిగతా అన్నీ మనకి రోజు మార్నింగ్ కూడా చేసుకోండి. ఇప్పుడు చేసుకునేటి అన్ని మార్నింగ్ కూడా చేసుకోండి. ఇలా భుజంగాసన, ఇది కూడా చాలా మంచిది మనకి. ఇలా స్లోలీ హెడ్ ఇలా కిందికి, మళ్ళీ ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ అప్. ఇది కూడా చాలా మంచిది. ఇది డైజెషన్ మనం చేసే ఇప్పుడు ప్రతి ఆసన డైజెషన్కి ఎంత మంచిదో, దీంతో పాటు మన లోపల ఉన్న ఆర్గన్స్కి కూడా ఎన్నో hundreds of లాభాలు ఉంటాయి. అదే చాలా గొప్పతనం అండి యోగాది. అందుకే నాకు చాలా మ్యాజికల్ అనిపిస్తుంది. సేమ్ మళ్ళీ ఒకసారి కిందికి వచ్చేసి ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ పైకి. ఇలా మళ్ళీ ఒకసారి కిందికి వచ్చేసుకొని ఇలా కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. 2 చేతులు 2 కాళ్ళు ఇలా నీట్గా కంప్లీట్ రిలాక్స్. మన పొట్ట మీద పడుకోవడం ఇది కూడా చాలా మంచిది, నేను చెప్పాను కదా. అలాగా స్లోలీ మళ్ళీ ఒకసారి సైడ్కి తిరిగి స్లోలీ లేచి కూర్చొని ఒక 5 నిమిషాలు మీరు నార్మల్గా వాకింగ్ చేయండి. ఇంకొక బ్యూటిఫుల్ టిప్ ఏంటి అంటే, మనం తినే 1/2 an hour ముందు కొంచెం చిన్న గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకోండి. నార్మల్ టెంపరేచర్ వాటర్ తీసుకున్నా పర్వాలేదు, ఏం పర్వాలేదు. తర్వాత తినేసేయండి మీ ఫుడ్ అంతా తిన్నాక. ఇంకొక మంచి టిప్ ఏంటి అంటే, మనకి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, అజ్వైన్,
ఇవన్నీ తీసుకొని సోంఫ్ ఈ 5 కొంచెం నార్మల్ ఫ్లాక్ సీడ్స్ కూడా రోస్ట్ చేసేసుకొని ఇవన్నీ కలిపి ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ రోస్టెడ్వి. మీరు తిన్నాక నార్మల్ ఇప్పుడు సోంఫ్ ఎలా తింటారో సేమ్ ఇది ఒక స్పూన్ అంత ఇలా వేసుకొని ఇది మంచిగా నమిలి తినేసేయండి. ఇది కూడా డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఏదైనా యాసిడిటీ ఉన్నా ఇండైజెషన్ అట్లా అనిపించినా కూడా బాగుంటుంది చాలా. సో ఇవన్నీ టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి. మీరు ఒకసారి బాడీని గమనించుకోండి. ఇప్పుడు ఇవన్నీ చేశాక ఆటోమేటిక్గా 1 వీక్లో మనకు బాడీలో మంచిగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎలాంటి ఫుడ్ తింటున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మన డైజెషన్కి. మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రా ఫుడ్ తినకూడదు. మనం ఇప్పుడు హెల్దీ అనుకొని ఫుల్ అన్ని రా ఫుడ్ తినేస్తూ ఉంటాం. మనం చాలా మంచిది కదా, నాకెందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అనుకుంటూ ఉంటారు. అలా కాదు. రా ఫుడ్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు. ఇంకా గట్ని మనం తెలియకుండానే ఖరాబ్ చేసుకుంటున్నాం మంచిగా అనుకొని. కంపల్సరీ ఒకసారి ఊరికే అలా ఐరన్ కడాయిలో ఊరికే అలా రోస్ట్ చేసేసుకోండి అన్ని వెజిటేబుల్స్ని. మనం మొలకల్ని కూడా కొంతమందికి అస్సలు పడద్దు డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళకి. కొంచెం సేపైనా బాయిల్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 2 minutes అన్న బాయిల్ చేసుకొని లేదా రోస్ట్ చేసుకొని పోపు వేసుకొని మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ఆ ఫామ్లో తినండి, చాలా మంచిది. దాహం వేసినప్పుడు వాటర్ కరెక్ట్గా తాగండి, సరిపోతుంది. అన్నీ ప్రాపర్గా చేసుకొని మీ ప్రాబ్లం తొందరలో సాల్వ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.